హాయ్, గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ఏంటంటే ఒక వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి అండ్ ఎలా ఇన్స్టలేట్ చేయాలో చూసాం. అండ్ అందులో ఉండే ఇప్పుడు ఒక ఆర్పీజీ ప్రోగ్రామ్లో ఉండే స్పెసిఫికేషన్స్ లైక్ డీ స్పెక్, సి స్పెక్, వాట్ ఫైల్ హెడర్ ఎలా డిఫైన్ చేయాలి అవన్నీ చూసాం అనమాట. సో బ్రీఫ్గా ఒకసారి లాస్ట్ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్తారు. సో లాస్ట్ వీడియోలో ఏంటంటే డీ స్పెక్లో ఒక వేరియబుల్ని అనేది డిఫైన్ చేసాము. సో నెక్స్ట్ దాని ఇన్స్టలైజేషన్ అనేది సి స్పెక్లో బై యూజింగ్ ఎవాల్ అనేది చేశాను అనమాట. సో ఈరోజు ఏంటంటే సేమ్ ఒక వేరియబుల్ని డీ స్పెక్లో ఎలా అయితే డిఫైన్ చేసామో అదే ప్లేస్లో ఇన్స్టలైజేషన్ కూడా చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు అనేది చూపిస్తాను. సో టైం ఎక్కువ అవుతుందని చెప్పి వీడియోస్ అదే ప్రోగ్రామ్స్ ఆల్రెడీ రాస్తాను అనమాట. సో ఎడిట్ మోడ్లోకి వస్తున్నాను. సో డీ స్పెక్లోనే ఒక వేరియబుల్ని సో F4 తీసుకుంటున్నాను ప్రాంప్ట్. సో వేరియబుల్ నేమ్ అనేది var1 అని ఇచ్చాను. సో ఇది స్టాండ్ అలోన్ వేరియబుల్, దాని లెంత్ వచ్చి 30 ఇచ్చాను. డేటా టైప్ వచ్చేసరికి క్యారెక్టర్ టైప్ కాబట్టి సో ఇక్కడ క్యారెక్టర్ టైప్ డేటా ఇస్తున్నాను. సో దానికోసం అని చెప్పి క్యారెక్టర్ టైప్ అని డిఫైన్ చేశాను. కీవర్డ్లో ఏంటంటే సో ఎవాల్ యూజ్ చేయకుండా డీ స్పెక్లోనే ఒక వాల్యూని ఇన్స్టలైజ్ చేయాలంటే మనం వాడే కీవర్డ్ ఏంటంటే INZ ఇన్స్టలైజ్. సో సేమ్ మిగతాదంతా ఇలానే బ్రాకెట్స్లో క్యారెక్టర్ టైప్ కాబట్టి బ్రాకెట్స్లో రాస్తాం, సింగిల్ కోట్స్లో. సో ఇది సో అలాగే న్యూమరిక్ ఆర్ డెసిమల్ టైప్ అయితే వేరియబుల్ 2. సో ఇంకో వేరియబుల్ అనేది తీసుకున్నాం, దాన్ని స్టాండ్ అలోన్గా తీసుకున్నాం. సో లెంత్ అనేది డిఫైన్ చేసాం. సో ఇనిషియల్ డేటా టైప్ వచ్చేసరికి ఇంటర్నల్ డేటా టైప్ వచ్చేసరికి సో జోన్డ్గా డిఫైన్ చేస్తాం. సో మీరు చూసినట్టయితే క్యారెక్టర్ టైప్కి మనం ఎటువంటి డెసిమల్స్ అనేవి డిఫైన్ చేయలేదు. సో డెసిమల్ పొజిషన్ అనేది ఎంటీగా ఉంది. సో ఇదేంటి న్యూమరిక్ ఆర్ డెసిమల్ టైప్ కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం 0 అనేది సంథింగ్ జోన్ టైప్గా డిఫైన్ చేసాం కాబట్టి డెసిమల్ పొజిషన్ అనేది 0 ఇచ్చాం. సో అలా కాకుండా మనకి ఏదైనా డెసిమల్ పొజిషన్ కావాలి అనుకుంటే అప్పుడు 1 or 2 ఎన్ని డెసిమల్ పొజిషన్స్ కావాలో అంత వాల్యూ అనేది డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ న్యూమరిక్ జోన్డ్ వాల్యూ కాబట్టి INZ ఇనిషియలైజ్ ఆఫ్ 1 2 3. సో ఇది సో ఇప్పుడు ఆ వేరియబుల్ని మనం ఏంటంటే డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేయాలి కాబట్టి ఆ వేరియబుల్ ఏంటి, ఫస్ట్ వేరియబుల్ 1 ఆఫ్ ఆపరేషన్ ఏంటి, డిస్ప్లే ఆపరేషన్. సో వేరియబుల్ 2 సో var2 డిస్ప్లే. సో మనం ఏంటి ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్కి వచ్చేసాం కాబట్టి ఆర్పీజీలో ప్రోగ్రామ్ ఎండ్ చేయాలంటే మనం వాడేది ఏంటి అవాల్ ఇది INLR ఈక్వల్ టు స్టార్ ఆన్ అనమాట. సో దాని ఆపరేషన్ వచ్చేసరికి అవాల్ అని డిఫైన్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటి ఒక వేరియబుల్ అనేది లాస్ట్ వీడియోలో ఎలా డిక్లేర్ చేసాం. సో ఎవాల్ యూజ్ చేసి సి స్పెక్లో వాటిని ఇన్స్టలైజ్ చేసాం. ఇప్పుడు అలా కాకుండా ఇది సేమ్ ఎక్కడైతే డిఫైన్ చేస్తున్నామో అక్కడే మనం ఏంటంటే దాన్ని ఇన్స్టలైజ్ కూడా చేస్తున్నాం. సో నేను దీన్ని ఎగ్జిట్ అవుతున్నాను. సో సేవ్ అనేది ఫైల్ అనేది ఏం చేయట్లేదు, ఆల్రెడీ ఫైల్ చేస్తుంది కాబట్టి. సో వన్స్ అగైన్ కంపైల్ చేస్తున్నాను. సో 14. సో ఇక్కడ చూడండి ఆల్రెడీ దాని యొక్క ఆబ్జెక్ట్ అనేది ఉందన్నమాట. సో అందుకని కావాలంటే మనం చెక్ చేద్దాం. సో మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ ఏంటిది, సో దాన్ని ఆబ్జెక్ట్ ఉందో లేదో చూద్దాం. వర్క్ బీజే టేక్ఎఫ్. సో కావాల్సిన ఆబ్జెక్ట్ ఏంటి ఇది. సో లైబ్రరీ ఏంటంటే మనం డిఫైన్ చేయాలంటే లైబ్రరీ డిఫైన్ చేయొచ్చు, లేదంటే ఎన్ని ప్లేస్లో ఉంటే అన్నిసార్లు ఆబ్జెక్ట్ అనేది చూస్తుంది. సో నాకు అలా కాకుండా +1. సో ఆల్రెడీ ఈ ఆబ్జెక్ట్ అనేది చూడండి RR03 ప్రోగ్రాము లైబ్రరీది. సో టైప్ ఏంటి ఆర్పీజీ అండి, వేరియబుల్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. సో అదన్నమాట. సో ఆల్రెడీ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి మనం అగైన్ కంపైల్ చేస్తుంటే అదేంటంటే ఆ ఆబ్జెక్ట్ అనేది డిలీట్ చేయాలా లేదా అని చెప్పి అడుగుతుంది. సో నేను దీన్ని రీకంపైల్ అనేది చేస్తున్నాను 14. ఎస్ చూడండి ఇక్కడ మనకి ఏంటి ప్రోగ్రామ్ RR03 ప్లేస్డ్ ఇన్ లైబ్రరీ. సో ఇలా వచ్చింది. సో దీనికి ఇన్ఫర్మేషన్ అనేది చూడాలనుకుంటే అది కూడా చూడొచ్చు, అవి నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో అది అయిపోయింది. ఇప్పుడు కాల్. సో చూడండి ఫస్ట్ ఆర్పీజీ ప్రోగ్రామ్ అదే కదా మనం ఇచ్చిన వాల్యూ. సో సెకండ్ వాల్యూ ఏంటి 1 2 3. సో మనం ఇచ్చిన వాల్యూస్ అనేవి క్లియర్గా వస్తుంది. ఫస్ట్ ఆర్పీజీ ప్రోగ్రామ్ ఇచ్చాం, ఫస్ట్ వేరియబుల్ 1. సో సెకండ్ ఏంటంటే 1 2 3. సో వేరియబుల్స్ని ఎలా డిస్ప్లే చేయాలంటే ఇలా అన్నమాట. వేరియబుల్ ఏదైతే ఉందో అది సో డిస్ప్లే అనే ఆపరేషన్ అనేది డిఫైన్ చేస్తాం. అలా కాకుండా ఒక వాల్యూని డైరెక్ట్గా ఎలా డిస్ప్లే చేయాలి అని అంటే సో దానికోసం వచ్చేసరికి
సో ఇది చూడండి. సో సింపుల్గా ఏదైతే వాల్యూ ఉందో అది ఏం వేరియబుల్ అదేం డిఫైన్ చేయవలసిన లేదు, జస్ట్ డైరెక్ట్గా ఇలా అనమాట. సి స్పెక్లో ఫ్యాక్టర్ 1లో సింపుల్గా సింగిల్ కోట్స్లో ఆర్పీజీ ప్రోగ్రామ్ని ఇచ్చాను. నాకేంటి డిస్ప్లే అవ్వాలి కాబట్టి డిస్ప్లే అని రాశాను. సో ఎవాల్ ఐఎన్ఎల్ఆర్ స్టార్ ఆన్. సో ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్కి వచ్చేసాం. సో దీన్ని రీకంపైల్ చేస్తున్నాను 14. సో ఆల్రెడీ కంపైల్ చేశాను కాబట్టి అది అడుగుతుంది. సో కంపైల్ చేశాను. సో ఇప్పుడు కాల్ చేస్తున్నాను. కాల్కి సి చూడండి ఆర్పీజీ ప్రోగ్రామ్. సో సింపుల్గా మనం ఒక డేటా అనేది డిస్ప్లే చేయడానికి వాడే ఆపరేషన్ ఏంటంటే ఇదనమాట, డిస్ప్లే ఆపరేషన్ అనేది వాడతాం. సో డైరెక్ట్గా వేరియబుల్ ఏం లేకుండా వాల్యూ డిస్ప్లే అనేది చేయాలంటే ఇలా చేయొచ్చు. లేదంటే వేరియబుల్ ఉంటే ఆ వేరియబుల్ ఫ్యాక్టర్ వల్ల వేరియబుల్ అనేది డిఫైన్ చేస్తాం. సో నెక్స్ట్ ప్రోగ్రాంలో ఏంటంటే ఒక వాల్యూని ఒక వేరియబుల్ నుంచి ఇంకో వేరియబుల్కి ఎలా మూవ్ చేస్తారనేది చెప్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.